అమ్మ ఉన్నంతసేపే పిల్లలకి, ఆడపిల్లలకి తల్లిగారిల్లు పుట్టిల్లు అవుతుంది. అమ్మ లేనప్పుడు ఆ ఇల్లు చుట్టాలిల్లు అవుతుంది. పుట్టిల్లు కాదు, చుట్టాలిల్లు. అంటే అలాగ మారిపోతారన్నట్టు. అమ్మ ఉన్నంతసేపు మాత్రమే పుట్టిల్లు. కొంతమంది ఆడపిల్లలు మాత్రం అమ్మ నాన్న లేకున్నా కానీ అన్నదమ్ములతో ఉండి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా పుట్టింటికి వెళ్తున్నాం అని చెప్తారు. కానీ అందరికైతే లేదు అది. ఇప్పుడైతే ఆడపిల్లలకైతే మరీనూ లేదు. అట్లా తయారవుతున్నారు. ఆ బంధాలకి బంధుత్వాలకి విలువలు లేకుండా అయిపోతున్నాయి. మెయిన్ రక్త సంబంధికులు అంటే చాలా చాలా కూడా దూరం పెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియదు. కానీ మీరు నిజమైతే లైక్ చేయండి. అమ్మాయికి పుట్టినిల్లు అమ్మ ఉన్నంతసేపే, అమ్మ నాన్న ఉన్నంతసేపే. ఆ తర్వాత చుట్టాలిల్లే అవుతుంది. అవుననుకునే వాళ్ళు ఎంతమందో లైక్ చేసి కామెంట్ పెట్టండి. సరేనా ఫ్రెండ్స్? నాకైతే బాధగా ఉంది. కాకపోతే మాకైతే అమ్మ వాళ్ళు లేరు. అమ్మ నా పెళ్ళికి ముందే చనిపోయారు. పుట్టిల్లు లేదు, చుట్టాలిల్లు లేదు. మొత్తానికి నా ఒక్కిల్లే. నాకంటూ ఎవరు ఉన్నారు, రక్త సంబంధికులు చాలామంది అయితే ఉన్నారు. కానీ రాకలు పోకలు అయితే ఉండవు. నేను వెళ్ళను, వాళ్ళు రమ్మనరు. అదే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని అందరూ నాలాగానే ఉంటారా? కొంతమంది అయితే అన్నదమ్ములతో ప్రేమగా అభిమానంగా ఉంటున్నారా అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? బాయ్.